అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు రాబడిన సమాచారం మేరకు, ఫిర్యాదు మేరకు చెల్లబసవాయపల్లి డ్యాంలో ముగ్గురు యువకులు, పొద్దుటూరు చెందిన యువకులు డ్యాంలో ఈతకెళ్ళి యాక్సిడెంటల్గా కాలు జారి కింద పడ్డారని మాకు ఫిర్యాదు, చెరువులో పడ్డారని మాకు ఫిర్యాదు రాబడింది. దాని మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చెల్లబసవాయపల్లి డ్యామ్కి వచ్చి ఆ ముగ్గురు గజ ఈతగాళ్లతో మరియు ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఆ శవాలను వెలికి తీయడం జరిగింది. వెలికి తీసి వారిని పోస్ట్మార్టం నిమిత్తము మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. నేను రహమతుల్లా వాళ్ళ ఫాదర్ని. నిన్న ఫ్రెండ్స్తో పాటు కలిసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చినారు ఇంటి దగ్గర నుంచి. కానీ కరెక్ట్గా ఎక్కడికి పోతున్నారు అనేది తెలియదు. కానీ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్పి వచ్చినారని విన్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అదే పనిగా దాంట్లో నీళ్ళలో ఏదో చూస్తామని వచ్చినట్టు ఏముంది విహారయాత్రకి అని వచ్చి దాంట్లో తెలియక కాలు జారేమో కింద పడిపోయినారు. దానికి మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి సాయం చేసి బాడీస్ రెండింటిని మొత్తం 3 బాడీలను బయటికి తీసినారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన ముగ్గురు కలిసి నిన్న మధ్యాహ్నం వచ్చినారండి. పిక్నిక్ అని చెప్పి వచ్చినారు. ఈత వాళ్ళకి ఏం రాదు, ఊరికే వచ్చిపోదామని వచ్చినారు. అయితే రాత్రి వరకు ఏం రాలేదు వాళ్ళు. ఏమో పొద్దున మేము ఇంకా రాలేదని చెప్పి పొద్దున్నే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చి వెతికితే పోలీసు వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళు ఈతగాళ్ళని పిలిపించి లోపల ఉంటే బాడీలను తీసి మాకు అప్పచెప్పినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.